ఇప్పుడు జస్ట్ 3 స్టూడెంట్స్కి కొద్దిగా వాళ్ళకి ట్రిప్ పెట్టాము మనము. అందరూ బాగా ఉన్నారు. డాక్టర్స్ ప్రకారం కూడా ఇది గ్యాస్ట్రోఎంటరైటిస్ చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఎన్ని జీఈ కేసెస్ వస్తున్నాయి చెప్పండి. జీఈ సంథింగ్ గ్యాస్ట్రోఎంటరైటిస్, గ్యాస్ ప్రాబ్లమ్స్. వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ ఇచ్చిపోతున్నారు. ఎందుకోసం వచ్చింది అంటున్నారు సార్? గ్యాస్ట్రోఎంటరైటిస్ ఏం చెప్తామండి? నా ప్రకారం ఒకవేళ నేను సైంటిఫిక్గా మాట్లాడాలి అయితే ఇప్పుడు ఫుడ్ ఇస్ దాంతో కావచ్చు. 45 రైస్ ఇస్తాము మనము. 45 రైస్కి వంట చేయడం కూడా ఒక కళ అన్నమాట. సరిగా అది బాయిల్ చేయాలి అనమాట. సో అది బాయిల్ చేసి ఒకవేళ చేసారా లేదా, మనం ఇలాగ స్టాఫింగ్ కూడా చేంజ్ చేస్తున్నాము. వేరే స్టాఫ్ పంపిస్తున్నాము. సో అలా స్టాఫ్ చేంజ్ చేసి అప్పుడు కూడా చూద్దాం. మెయిన్లీ ఇట్ ఈస్ అబౌట్ బాయిలింగ్ ఆఫ్ ద రైస్. ప్రాపర్గా బాయిల్ చేసేవాళ్ళు అది నేను గ్యాస్ అప్పుడు కూడా వస్తుంది కదా. అనుకో ఫుడ్ తింటే మనం స్పైసీ ఎక్కువ తింటే అప్పుడు నేను అన్ని హాస్టల్స్ తిరుగుతున్నాను. మీరు కూడా చూస్తున్నారు. నేను జిల్లా నుంచి ఎప్పుడు వచ్చినా నేను ఎన్ని హాస్టల్స్ తిరిగాను. నాకు ఏం సంబంధం అంటే నేను ఐటీడీఏ చేసి వచ్చాను. సో నేను ఆ వ్యవస్థ నాకు తెలుసు. రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లా పనిచేస్తాయి, ఏం బాధ్యతతోటి కలిగిన మన మీద ఆధారాల మీద అధికారుల మీద తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ మనకి ఇస్తారు. సో ఆ బాధ్యత తెలుసు. గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ అన్నీ పాటిస్తూ మనం ఇది చేస్తాం. ఇంకొక డౌట్ నాకు ఏముంది, ఒక 100 పై 130 పిల్లలు ఉన్నారు. ఆల్మోస్ట్ 137 చిల్డ్రన్ ఉన్నారు. 137లో 6 ఎందుకు వస్తుంది సార్? పేరెంట్స్ ఫస్ట్ థింగ్ ఫుడ్ పాయిజనింగ్ అందరూ రాస్తున్నారు. కొంత మీడియాలు 15 రాశారు, 30 రాశారు. నేను అది ఆపలేను, నా పరిధి కాదు అది. కానీ మీరు ఒక మాట ఆలోచించాలి. ఒకవేళ ఏమైనా మనము జర్మ్స్ తింటే సేమ్ ఫుడ్ అందరూ తింటే అందరికీ రావాలి నేను కోరట్లేదు. my language may be bad, but my point is only six children are being affected. 3 children ఇప్పుడు మనము IV ఇస్తున్నాము. గ్యాస్కి కూడా ఇప్పుడు డాక్టర్ గారు ఏమేమి చెప్తున్నారు, గ్యాస్ట్రో ట్రీట్మెంట్ ఇచ్చిపోతున్నారు. ప్రత్యేకంగా కెమికల్ తీసుకొచ్చారు. కెమికల్ కాదు, నేను చెప్తాను. ఎప్పుడు ఏముంటుంది, ఇప్పుడు ప్రతి స్కూల్లో వాటర్, వి యూజ్ వాటర్ ఫర్ కుకింగ్ అనమాట. మ్యాక్సిమం వ్యాధులు మనకి వాటర్ తోటి వస్తాయి. ఆర్గానిజమ్స్ కూడా వాటర్ బాన్ ఉంటాయి. సో మనము ఏం చేసాము, మన జిల్లాలో ఒక వైల్స్ ఉంటాయి, H2S వైల్స్ అంటాము. దాంట్లో బ్యాక్టీరియాస్ ఉంటారు అనమాట. ప్రతి మండే ఇప్పుడు వరకు ప్రతి మండే చేసాము. వైల్లో వాటర్ ఉంచితే 24 అవర్స్లో ఒకవేళ వాటర్ బ్లాక్ అయితే ఆ ఫిట్ ఫర్ కన్జంప్షన్ కాదు. సో నేను నా ప్రికాషన్ జిల్లా నుంచి ఎప్పుడు వచ్చాను, ప్రతి మండే రోజు నేను ఫోటో తీసుకుంటాను. సో ఎక్కడైనా మండే వాళ్ళు వాటర్ కలెక్ట్ చేస్తారు, ట్యూస్డే మాకు చూపిస్తారు వాట్సాప్ ద్వారా. సో ఎక్కడైనా వాటర్ బ్లాక్ ఉంటే నేను అక్కడ మళ్ళీ టీం పంపిస్తాను. సో అలాగే ఎక్కడికి జరగలేదు. వాటర్ అన్ని టెస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ 6 months నుంచి. ఇప్పుడు జిల్లా లోపల ఎన్ని సెంటర్లకు పంపించారు సార్? 1000 మన దగ్గర స్కూల్స్ ఉన్నాయి. అంటే జిల్లా పరిషత్, MPUPS, MPPS 1076 ఉన్నాయి ప్రిసైజ్గా. ఒక 100 దాకా మన దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. SC, ST, BC మైనారిటీ అన్ని చోట్ల మనం చేపిస్తున్నాం. నా దగ్గర ఇప్పుడు 10,000 వైల్స్ ఇంకా ఆర్డర్ కూడా చేసి పెట్టి ఉన్నాం. 1 lakh rupees పెట్టి 10 రూపీస్కి ఒక బాటిల్ వస్తుంది. పేరెంట్స్ స్టాఫ్కి చెప్పుకోవచ్చు. ఒకవేళ వారు వంట సరిగా చేయలేదు అది చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉన్న అబ్జర్వేషన్స్ బట్టి. కానీ దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళకి ట్రైనింగ్ చేపిద్దామా, మళ్ళీ వాళ్ళకి ఏం చేద్దాం, అది మనం స్టాఫ్. పేరెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్ చెప్పారు? పేరెంట్స్కి నాకు కోరేది ఒకటి, మీరు మీ పిల్లల్ని మా మీద వదిలేసి ఉన్నారు. మా మీద అంటే మా సిస్టమ్ మీద కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మనము బాధ్యత కలిగిన ఆఫీసర్స్ అందరూ ఉన్నాము. సార్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. వారు కూడా ట్రైబల్ డెవలప్మెంట్ ఒక ప్రముఖ సచివ్ అనమాట. సో మనము అన్ని చర్యలు తీసుకున్నాము. తల్లిదండ్రికి కోరేది ఒకటి, డోంట్ బిలీవ్ వాళ్ళు మీ పిల్లలు మా పిల్లలు లాగా సమానం. నేను కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాను, ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్తే. పిల్లలు కూడా ఏముంటుంది పాపం, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనము. కానీ దాట్స్ వై నేను ఎవరికి అలౌ కూడా చేయట్లేదు. ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారం, ప్రోటోకాల్ పాటిస్తూ రూల్స్లో ఏముంటాయి అది పాటిస్తున్నాను. అండ్ ఇది కూడా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్.
జెంట్స్కి కూడా అలౌ చేయట్లేదు. నా స్టాఫ్ కూడా గేట్ వరకు ఆగిపోతున్నారు. నా తప్ప సార్ తప్ప పిల్లల దగ్గర కూడా ఎవరు పోలేదు. సో పేరెంట్స్కి ఒకటే మీరు ఈ అన్ని ఇన్సిడెంట్స్ బట్టి ప్లీజ్ డోంట్ బి వరీ, మీరు కంగారు పడకండి. మేము అందరం ఉన్నాము, మా మొత్తం వ్యవస్థ ఉంది, మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నాము, కలెక్టర్ లాగా స్థాయి ఆఫీసర్ మేము ఉన్నాము. సో మీ పిల్లలకి మన 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 వ్యవస్థ మీద నమ్మకం పెట్టి మీకు మా మీద వదిలింది మేము చూస్తాం. ఇది ఎన్ని రోజుల్లో మనతో కొలిక్ అయ్యొచ్చు సార్? ఎన్ని రోజుల్లో కొలిక్ ఇచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇంకా అపోహలో ఉన్నారు సార్. అపోహమే హే. సి యాజ్ పర్ మెడికల్ దిస్ ఇస్ అ ప్రొఫెషనల్ థింగ్. మెడికల్ ప్రొఫెషనల్ దే ఆర్ ఫిట్. ఓకే సార్, థ్యాంక్ యూ. వాళ్ళతో పాటు హాస్టల్ వార్డెన్ తిన్నామని చెప్తున్నారు, వర్కర్స్ కూడా తిన్నామని చెప్తా ఉన్నారు. ఒక 8 నుంచి 10 మంది పిల్లల మీద ఈ ప్రభావం జరిగింది. దీని వెనుక విచారణ కూడా జరగాలి. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో మేము చూస్తూ ఉన్నాం, ఇవాళ మేము హాస్టళ్ళ మీద జరుగుతున్నటువంటి ఒక కుట్రకోణం జరుగుతుందని చెప్పేసి మేము ఆరోపణ చేయడం జరిగింది. దాని మీద మాకు ఎవరైతే గతంలో గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాకు ఇవాళ గట్టిగా మాట్లాడితే మాకు లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, మాకు ఎన్ని లీగల్ నోటీసులు పంపించినా మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టనుకున్నా ఎవరు భయపడలేదు. మాకు కావాల్సిందంటే పిల్లల ఆరోగ్యమే ముఖ్యం. పిల్లల మీద ఏదైనా కుట్ర కోణం జరిగితే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వం ఊరుకునే సమస్య లేదు. ఇవాళ హాస్టల్ వార్డెన్ గారు కూడా చెప్పడం జరిగింది. మిగతా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, ఏ హాస్టల్లో అయినా సరే ఎక్కడైనా సరే పిల్లల మీద పిల్లల ఆరోగ్యాలతో చెలగాట మాడితే ఊరుకునే సమస్య లేదు. అధికారులకు చెప్తా ఉన్నాం మరొకసారి, మీరు పిల్లల ఆరోగ్యాలతో చెలగాట మాడకూడదు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్రభుత్వం సీరియస్గా ఉన్నది. మీరు పిల్లల ఆరోగ్యాలతో కానీ పిల్లల చదువులతో కానీ పిల్లల జీవితాలతో కానీ ఆటలు ఆడుకుంటామంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఊరుకునే సమస్య లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ హాస్టల్ వాటిని కూడా వెంటనే రిమూవ్ చేయాలి, వెంటనే తీసేయాలి, సస్పెండ్ చేయాలని చెప్పడం జరిగింది. హాస్టల్లో పనిచేస్తున్నటువంటి డైలీ వేజ్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మార్చాలని చెప్పడం జరిగింది. కాబట్టి కొత్త వాళ్ళని తీసుకోవాలని చెప్పినాము. ఏదైనప్పుడు కూడా శుభ్రంగా మంచి ఆహారం పెట్టాలి, మంచి చదువునియాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాము. ఇక్కడ శరత్ గారు కూడా ఉన్నారు, గిరిజన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు లోపల. వారికి కూడా చెప్పడం జరిగింది, సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ సందర్భంగా తాండూరు నుంచి కూడా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎవరైనా పిల్లల జీవితాలతోనే ఆటలు ఆడుకోవాలని చెప్పేసి కుట్రలు చేస్తే మాత్రం ఊరుకోము. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఊరుకోదు. మేము గట్టిగా మాట్లాడుతున్నాం కాబట్టి. కుట్రకోణం ఎవరిదాన్ని ఉన్నారు అనుకుంటున్నాం. మేము చెప్తా ఉన్నాం కదా, గతంలో గురుకుల పాఠశాలలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనుసరణలు జరుగుతుందని చెప్పేసి మాకు అనుమానాలు ఉన్నాయి. మేము ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. మళ్ళీ కావాల్సుకొని చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం పిల్లల్ని బలి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ట్రీట్మెంట్ని హాస్టల్ అనేవి ఏర్పాటు చేయడం పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లేదు అంటే డాక్టర్స్ ఉన్నారు, మేము కూడా అడిగాము, మీరు ఇక్కడ ఎందుకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు, హాస్పిటల్లో ఇవ్వచ్చు కదా అంటే హాస్పిటల్ నుంచి ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి తీసుకొచ్చారు. కాబట్టి అబ్జర్వేషన్లో ఉన్నారు, బాగున్నారు పిల్లలు అని చెప్పేసి మేము కూడా స్వయంగా పిల్లలతో మాట్లాడినాం. అయితే పిల్లలు కూడా చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద వాళ్ళు ఇబ్బంది